హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఓ వ్యాపారవేత్త కుమారుడు జయేష్ మిస్సింగ్ అయినట్లు కేసు నమోదైంది. 10 రోజుల క్రితమే ఈ ఘటన జరగ్గా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనగర్ కాలనీకి వెళ్లి తిరిగి వస్తానని చెప్పి వెళ్లిన జయేష్ మళ్లీ తిరిగి రాలేదు. అతను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నట్లు సమాచారం. 10 రోజులుగా జయేష్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. అతన్ని ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంలో విచారణ సాగుతుంది. ఈ కిడ్నాప్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ని అడిగి తెలుసుకుందాం. సురేష్, చెప్పండి, అసలు ఎప్పుడు జరిగింది ఈ కిడ్నాప్ కు సంబంధించి? ఇది ఇంత లేటుగా ఎందుకు పోలీసుల వరకు కంప్లైంట్ వెళ్ళడం జరిగింది? 10 రోజుల క్రితమే వ్యాపారవేత్తకు సంబంధించిన కొడుకు జయేష్ అనే వ్యక్తి ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు. తిరిగి రాకపోవడంతోనే జూబ్లీహిల్స్ పోలీసులకు 10 రోజుల క్రితమే ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. కానీ ఆ అబ్బాయి మిస్సింగ్ అయి ఉంటాడని చెప్పేసి, ఎక్కడికైనా వెళ్ళి ఉంటాడని చెప్పేసి కూడా మిస్సింగ్ కోణంలోనే దర్యాప్తు చేశారు. కానీ 10 రోజులు గడుస్తున్న అబ్బాయికి సంబంధించి ఎలాంటి క్లూ దొరకకపోవడంతో ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారని చెప్పేసి కూడా ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 10 రోజుల క్రితమే తల్లిదండ్రులు ఫిర్యాదు ఇచ్చినప్పటికీ ఇప్పటికీ ఆ బాబు కేసుకు సంబంధించి ఎలాంటి ఆచూకీ దొరకలేదు. అసలు ఎక్కడికి వెళ్ళాడు, ఎవరు కిడ్నాప్ చేశారనేది కూడా దర్యాప్తులో ఇంకా తేలలేదని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఈ జయేష్ బాబు అనే తండ్రి వ్యాపారవేత్తగా ఉన్నాడు. ఇతనికి సంబంధించి ఎవరైనా లావాదేవీలకు సంబంధించి బాబుని కిడ్నాప్ చేశారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఇప్పుడు కిడ్నాప్ కు సంబంధించిన వివరాలు కూడా సేకరించే పనులు. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు మిస్సింగ్ కేసుగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడికైనా వెళ్ళుంటాడు, లేదంటే ఫ్రెండ్స్ తో కలిసి ఎక్కడైనా వెళ్ళుంటాడు అనే కోణంలో దర్యాప్తు చేశారు. కానీ 10 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ బాబు ఆచూకీ దొరకకపోవడంతోనే ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారని చెప్పేసి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. బాబు మిస్సింగ్ దగ్గర ఎలాంటి సీసీ కెమెరాలు లాంటివి ఏమైనా పరిశీలిస్తున్నారా సురేష్? బాబు ఇంట్లో శ్రీనగర్ కి వెళ్తున్నా అని చెప్పేసి కూడా శ్రీనగర్ కాలనీకి వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళాడు. కానీ అక్కడ సంబంధించిన సీసీ ఫుటేజ్ లభించలేదని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఎక్కడ వెళ్ళాడు కరెక్ట్ గా తెలియదు. కాబట్టి బాబు దగ్గర సెల్ ఫోన్ కూడా లేదు. కాబట్టి విచారణ కష్టం అవుతుంది. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి కుటుంబ సభ్యులకు పోలీసులు చెప్తున్నారు. దానికి సంబంధించి పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. అతను ఎక్కడెక్కడ వెళ్ళాడనేది కూడా అన్ని ఏరియాలో ఉన్న వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరిన రూట్లలో ఉన్న సీసీ ఫుటేజ్ ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అక్కడ ఎలాంటి ఫుటేజ్ లభ్యం కాలేదు. ఈ అబ్బాయిని ఇంటి దగ్గర నుంచి ఎవరైనా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారా, లేదంటే ఎక్కడికి వెళ్ళాడనేది కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసి త్వరగా ఈ కేసును ఛేదించాలని చెప్పేసి కూడా ఉన్నతాధికారులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.